ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారికి పూర్తి జాతకం అనేది బయటపడింది. ఈ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి ఈ వీడియో చివరి వరకు వినండి. అలా వినడం వల్ల మీకు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో అందుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే బ్రహ్మంగారి మాట అంటే సామాన్యమైనది కాదండి. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పారో ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. అంటే ఇది ఇలా జరుగుతుంది అని చెప్పిన మాట అది చెప్పినట్లుగా జరుగుతుంది. అంత గొప్ప వాకు ఆయనది. అంటే భగవంతుడి యొక్క రూపంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి బ్రహ్మంగారు ఈ యొక్క రాశి వారి గురించి ఏం చెప్పారు అనే విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ రాశి వారిని చాలా వరకు కూడా ఒక అదృష్టపు రాశిగా మనం చెప్పుకోవచ్చు. దేవుళ్ళు దేవతలు ఉంటారని మనం చెప్పి నమ్ముతూ ఉంటాం. కానీ సూర్య భగవానుడు అంటే కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం. అలాంటి సూర్య భగవానుడు ఈ రాశి వారికి అధిపతిగా ఉండటం ఈ రాశి వారికి ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాంటి అదృష్టం అనేది మీకు దక్కింది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, చక్కగా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆ సూర్య భగవానుడికి గనక మనం ఉదయాన్నే ఒక చెంబుడు నీళ్లతో సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే గనుక అలా చేసుకోవడం వలన ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఆ రోజంతా కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా ఇలా చేసుకోండి. మీకు అది ఒక అలవాటులాగా మారుతుంది. అలాగే మీకు అదృష్టం కూడా వచ్చి పడుతుంది. ఇలా చక్కగా మీకు ఈ సింపుల్ పరిహారం అనేది చాలా పనికొస్తుంది. ఇక ఈ రాశి వారి విషయానికి వస్తే గనుక చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, చాలా గంభీరంగా ఉంటారు. అంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా లొంగరు, తగ్గరు. వీరికి ఏంటంటే ఒక పొగరు అనేది వీరికి ఆటోమేటిక్గా వీరి యొక్క రాశి పరంగా ఉంటుంది. వీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడైనా సరే ఉన్నటువంటి ఆ 10 మందిలో వీరే టాప్గా కనిపిస్తూ ఉంటారు. వీరి రూపము అలాగే ఉంటుంది. అలాగే వీరి యొక్క గుణగణాలు కూడా అలాగే ఉంటాయి. వీరు చెప్పింది ఎదుటివారు వినాలి అన్నట్లుగా ఉంటారు. ఒక్కొక్కసారి ఎదుటివారి మాట కూడా వింటారండి. అంటే ఇక్కడ ఎదుటివారి మాట వినరు అని మనం చెప్పుకోవడం లేదు. అది సమయాన్ని బట్టి, సందర్భం బట్టి అలా వినాల్సిన సమయం వస్తే మాత్రం తప్పకుండా వింటారండి. ప్రేమతో వీరిని ఎంతైనా సరేనండి మన మాటలు వినేటట్లుగా చేసుకోవచ్చు. కానీ వీరికి ఒక మాట మాత్రం పొగరుగా మాట్లాడినట్లయితే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుంది. మంచికి లొంగుతారు కానీ ఎప్పుడూ కూడా చెడుకి కానీ, పొగరుకి కానీ, కోపానికి కానీ లొంగేటటువంటి వ్యక్తులైతే కాదండి వీరి రాశివారు. అయితే ఈ రాశి పరంగా మనం కష్టాల గురించి ఆలోచించినట్లయితే చాలా రకాలైనటువంటి కష్టాలు పడ్డారండి ఈ రాశివారు. వీరికి ఎక్కువగా జీవిత పరంగా చాలా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిది జీవిత పోరాటం. వీరి యొక్క జీవితం ఏమిటి అంటే ఒక చిన్న వయసు నుంచి కూడా పెద్దవారయ్యి ఒక వృద్ధాప్యం వచ్చే వరకు కూడా జీవితంతో వీరు పోరాడాల్సిందే. అలసిపోయినా సరే మళ్ళీ ఓపిక తెచ్చుకుని పోరాడాల్సిందే. అలా కష్టపడితేనే వీరికి రూపాయి అనేది మిగులుతుంది. జీవితంలో సమస్యలు కూడా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అలాగనే వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకి పరిష్కారం అనేది మీరు ఎత్తుక్కోవాల్సిందే, ఆలోచించాల్సిందే. అయితే మీకు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి అదృష్టం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి కూడా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. సమస్యలు అనేవి చాలామందికి వస్తాయండి. కానీ పరిష్కారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం ఉంటుంది అని చెప్తారు. కానీ పరిష్కారం లేని సమస్యలు ఎంతమందికి ఉంటున్నాయో అని ఒక్కసారి ఆలోచించండి. అలాగా పరిష్కారం లేనటువంటి సమస్యలతో చాలామంది కూడా అల్లాడిపోతున్నారండి. డబ్బు కావాలి అంటే సంపాదించుకోవచ్చు. అదే ఆనందాన్ని అయితే కొని తెచ్చుకోలేం కదా. అంటే మనకి ఒక వస్తువు అందుబాటులో లేదనుకోండి, దాన్ని డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు. అంటే డబ్బు పెట్టినా ఆనందాన్ని దొరకని విషయాలు చాలా ఉన్నాయండి. ఒక మనిషి మనసులో ప్రేమని సంపాదించుకోలేము, అనురాగాన్ని, ఆప్యాయతను, ఆరోగ్యాన్ని. నిజంగా ఒక మనిషి మన మీద ప్రేమించేటటువంటి ఒక గుణాన్ని, మనశ్శాంతిని ఇలాంటివేమీ కూడా మనం కొనుక్కోలేము. కానీ ఈ రాశి వారికి మీకు చాలా పరంగా చాలా కాలం నుంచి మీకు ఇవన్నీ కూడా దొరకలేదు. ఇవన్నీ కూడా మీకు దొరకబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ తప్పకుండా వాటికి పరిష్కారం అనేది కూడా దొరుకుతుంది. అదే మీరు చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే కలలో కూడా ఎదుటి వారి చెడు కోరుకునే వ్యక్తులై మీరు ఉండరు. అందరి మంచి కోరుకునే వ్యక్తులు మీరు. కాబట్టి మీకేంటంటే చాలా వరకు కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా పరిష్కారాలు అనేవి ఆ దేవుడి రూపంలో ఏదో ఒక విధంగా పరిష్కారం అనేది దొరికి ఆ సమస్య నుంచి బయటపడగలుగుతున్నారు. అది నిజంగా మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. కాస్తో కూస్తో మనిషి అన్న తర్వాత ఎవరికీ కూడా లైఫ్ అనేది సెల్ఫ్గా సాగిపోదండి. అంటే మనం అనుకున్నట్లుగా లైఫ్ అనేది ఎప్పుడు ఎవరికి కూడా ఉండదండి. ప్రతి మనిషి కూడా పైకి కనిపించినట్లుగా
ఆనందంగా ఎవరు ఉండరండి. ఎవరికుండే కష్టాలు అనేవి వారికి ఉంటూనే ఉంటాయి. పైకి చెప్పుకోలేని విధంగా ఉంటాయి. ఎందుకంటే పైకి చెప్పుకుంటే ఏంటంటే సమాజంలో విలువ గౌరవం తగ్గిపోతే చులకనైపోతామని చాలా వరకు దిగమింగుకుంటూ ఉంటారు. కానీ సమస్యలు లేనటువంటి మనిషి అనేది ఈ భూమి మీద ఎవరూ లేరండి. ఎదుటివారి సమస్యలు గనక మనం వినడం మొదలు పెడితే వామ్మో వీరికన్నా మనమే చాలా బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మీకన్నా కూడా సమస్యలు అనేవి ఎదుటివారికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనము, తోడు లేకుండా ఉండడము, అంటే ఒక భార్యాభర్తల్ని మనం గమనించినట్లయితే మనకు డబ్బు లేదని అదని ఇదని కొట్టుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఒక విషయం గమనించాలండి, ఆ భార్యకి భర్త తోడు, భర్తకి భార్య తోడు. ఒంటరితనము అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగా ఈ రాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు లేని గొప్ప అదృష్టాలు అనేవి మీకు దక్కాయని తెలుసుకోవచ్చు. భాగస్వామి విషయంలో సంతోషంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. పచ్చడి మెతుకులు తిన్నా చాలండి. మనకంటూ నచ్చినటువంటి ఒక భాగస్వామి మన జీవితంలో కనుక ఉండినట్లయితే మనల్ని మనలుగా అర్థం చేసుకునేవారు, అంటే భార్య కానీ లేదంటే భర్త కానివ్వండి, మనల్ని అర్థం చేసుకునే మనకి ఒక తోడు, మనం చెప్పినట్లుగా వినేటటువంటి బిడ్డలు ఉంటే ఇంకా మనిషికి అంతకన్నా అదృష్టం ఏముంటుందండి. ఎన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా, విలువ లేకుండా, ఇంట్లో వాళ్ళు నువ్వు ఏం చేసావు, నువ్వు ఏం సంపాదించావు, నువ్వు అబ్బా నువ్వే సంపాదించావులే, ఎవరూ చేయడం లేదా ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నట్లు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరండి. మీరెంత కష్టపడ్డా సరే కష్టాన్ని తీసేసి గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఒక్క 10 రూపాయలు తెచ్చిచ్చినా సరే ఆ భార్య ప్రేమగా అర్థం చేసుకుని ఇంటికొచ్చే వరకు ప్రేమగా పలకరించి మంచిగా మాట్లాడితే ఆ మనిషికి అంతకన్నా అదృష్టం ఏమీ ఉండదండి. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు దొరికితే మనకి పూరి గురిసిలో ఉన్నా సరే సంతోషంగా ఉంటుందండి. కోట్లు ఆస్తులున్నా సరే సంతోషం లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు, ఈ సమాజంలో బతుకుతున్నారు. అలాగా ఈ రాశి వారిని చూస్తే కనుక చాలా వరకు కూడా ఒక అదృష్టపు రాశిగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. కానీ మీకు సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అంటే కొంచెం ఆవేశం అనేది మీకు ఎక్కువ కాబట్టి మీ నిర్ణయాలు అనేవి క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. కాసేపు ఉన్న ఆలోచన మరి కాసేపటికి ఉండదు. ఇంతలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ ఇంతలోనే మార్చుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ జరగడం వల్ల కొన్ని ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం మీ జీవితం మీద స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అది తప్పు కానీ ఒప్పు కానివ్వండి, ఒక్కొక్కసారి 2-3 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అది తప్పు కానీ ఒప్పు కానీ అలా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ మాట మీద కట్టుబడి ఉండండి. మనం ముందుగానే నరకం పడే కన్నా తప్పు జరిగినప్పుడు అది ఒక అనుభవంగా మారింది కదా. ఎదుటివారి సలహాలు ఎంతవరకు వినాలో అంతవరకే వినండి, కానీ పూర్తిగా మీరు ఎవరి మాట వినొద్దు. అలాగే మీ పర్సనల్ విషయాలు ఏవైనా ఉంటే మాత్రం మీరు ఎవరికి కూడా చెప్పుకోకండి. బంధువులు అవ్వచ్చు, లేదంటే మీ స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేదంటే ఫోనుల రూపంలో కొంతమంది అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి మీ పర్సనల్ విషయాలు అసలు చెప్పుకోబాకండి. అలా చెప్పుకోవడం వల్ల మీరే చులకనవుతారు. ఎవరికీ అర్థం కాదండి, అర్థమైనట్లుగా నటిస్తూ ఉంటారు. అంతేకాని ఎవ్వరూ కూడా ఎవరి బాధను ఎవరు అర్థం చేసుకోరు. ఎవరు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవరు ఉండరండి. మన బాధలు మనం పడాల్సిందే. డబ్బు లేక మనం ఇబ్బంది పడుతున్నామని చెప్తే ఎవరైనా ఒక 1000 రూపాయలు ఇస్తారా అండి? లేదా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది, మనశ్శాంతి లేదు అని చెప్తారు. ఆ మనశ్శాంతి లేదు అనే మాటకు ఎవరైనా మీకు మనశ్శాంతిని ఇస్తారా? కానీ మీ కష్టం వారికి చెప్పుకుంటే మీరు విన్నారు అని అనుకుంటారు, కానీ ఆ మాటల వెనుకమాల 100 పుట్టిస్తారండి. మీకు అలా జరగాల్సిందే, మీకు అలా ఉండాల్సిందే. మీ పొగరు మాత్రం మీకేమైనా తక్కువ అన్నట్లుగా, తక్కువ కాదు కాబట్టి మీకు అలా జరుగుతుంది. వీరేదో మంచివాళ్ళు అన్నట్లుగా వాళ్ళ మీద చెప్తున్నారు, వీళ్ళ మీద చెప్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తున్నారు, అసలు వీరు మంచివాళ్ళేనా అన్నట్లుగా ఏంటంటే మాటలు పడాల్సిన అవసరం అనేది వస్తుందండి. కాబట్టి కడుపులో మాటలు కూడా చెప్పుకునే రోజులు కాదండి. ఎవి చెప్పుకున్నా సరే మనకి దాని మీద తప్పుడు వ్యవహారాలే తప్పితే. కాబట్టి మీకు కష్టం ఏదైనా ఉంటే ఆ భగవంతుడికి చెప్పుకోండి, లేదా మీ కుటుంబ సభ్యులకి చెప్పుకోండి. ఎందుకంటే బాధ అనేది ఒక్కొక్కసారి పొంగు వస్తుంది. కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటూ ఉంటాయి. అలా చెప్పుకోని విషయాలు ఏమైనా ఉంటే మాత్రం కన్నీళ్లతో ఆ భగవంతుడిని వేడుకోండి. అలా వేడుకుంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తాడు. మీకు ఇలా వరకు కూడా చాలా వరకు సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని చాలా వరకు కూడా బయటపడేస్తాడు. కాబట్టి మీరు ఎక్కువగా బాధపడవద్దు. అలా మీరు కోపాన్ని ఆవేశాన్ని కూడా కాస్త అదుపులో పెట్టుకోండి. మీ కోపమే మీకు శత్రువుగా మారుతుంది. ఎందుకంటే మనం నలుగురిలో నెంబర్ 1గా ఉండాలి అని అనుకోవడం తప్పులేదు, కానీ ప్రతిసారి అదే జరగాలి అనుకుంటే కుదరదు.
ఎందుకంటే మనకు మనం నెంబర్ 1 అనుకుంటాం కదా! అలాగే ఎదుటివారు ఎవరికి వాళ్ళే నెంబర్ 1 అనుకుంటారు కదా! అలాగా ఎదుటివారికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వదిలేయండి. మీ మాట వింటే, మీరు చెప్పేటటువంటి మంచి సలహా వింటే విన్నారు. వినలేదనుకోండి, వారికి అనుభవం అయ్యే అనుభవాలు వారికి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే అతిగా కోపం అనేది తెచ్చుకోవద్దు. మీరు కోపం తెచ్చుకుని ఎదుటివారిని ఒక మాట అంటే మాత్రం వారు మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. శత్రువులంటే బయటవారు మనల్ని ఎవరు ఏమీ చేయలేకపోవచ్చండి. బయటవారు మనకి పెద్దగా శత్రువులు కూడా ఉండరు. కానీ శత్రువులంటే కుటుంబంలో వాళ్ళే మనల్ని అర్థం చేసుకున్నట్లుగా ఉంటారు చూడండి. నిజమైనటువంటి నరకం అంటే అదే. అంటే ఎంత చేసినా కూడా ఏం చేశావు, ఎంత సంపాదించావు, ఏం పెట్టావు అని చెప్పేసి ఇలా ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడండి. అలాంటి మాటలు అనేవి మనకి మనసుకు బాణాల్లాగా తగులుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట మనకి ఏమీ సమస్యలు అనేవి రావండి. కానీ కుటుంబ సభ్యులతో హద్దుల్లో అనేది ఉండాలండి. ఎందుకంటే అతి చనువు, అతి హాస్యము, అతిగా మనం వారితో మాట్లాడే విధానము, అతిగా ప్రేమ చూపించడం కూడా మనం ఇబ్బంది పడేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అతి ప్రేమ కూడా తప్పుగా అవుతుంది. ఇలా అతి ప్రేమను కూడా చూపించొద్దు. ఎందుకంటే మీ భాగస్వామిని, మీ జీవిత భాగస్వామిని బాగా ప్రేమించండి. ఎందుకంటే మీ కుటుంబాన్ని, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మనుషుల్ని, వారిని బాగా ప్రేమించాలి, మంచిగా చూసుకోవాలండి. కానీ మీ మాట తీరు ఏదైనా మాటలు చెప్పేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ అతిగా ఏది కూడా చేయకండి. అతిగా చేయడం వల్ల ఏంటంటే అక్కడ మీ విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం అలా చేసేటప్పుడు వారు చనువు కొద్ది ఏదో ఒక మాట అనడము, ఆ మాటను మీరు తీసుకోలేక చిన్నగా ఇబ్బందులు పడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమ ఎవరి దగ్గర అయినా సరే ఒక హద్దులో, ఒక లిమిట్లో ఉండాలి. కోపం అనేది ఎక్కువగా ఎలాగైతే ఉండకూడదు అని అంటామో, అతి ప్రేమని అనేది ఎవరి మీద కూడా ఎక్కువగా చూపించకూడదండి. ఈ మనసులో పెట్టుకుని మీరు వారికి చేయాల్సింది మీరు చేయండి. అంతేగాని అతిగా మాట్లాడడము, అతిగా సలహాలు ఇవ్వడము, అతిగా వారి యొక్క బాగోగుల గురించి ఎక్కువగా అరవడము ఇలాంటివి చేయకండి. వాటి వలన మీరు వారి దగ్గర చులకన అయిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ చిన్న విషయాలన్నీ కూడా సరి చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. ఈ రాశి వారికి ఇలాంటి చిన్నవి కూడా ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువగా మీరు మనసుకు అనేది తీసుకోబాకండి. అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. మీకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా వస్తాయి. డబ్బు పరంగా కూడా మీకు సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ధనపరంగా మీరు ఒక టైంలో చాలా కష్టాలని ఎదుర్కొన్నారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా కష్టపడ్డ రోజులు చాలా ఉన్నాయండి. నా అనుకున్న వాళ్ళే నలుగురిని అడిగినా సరే ఎవరు కూడా ఒక రూపాయి కూడా సహాయం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా మీరు చాలా ఫేస్ చేసి ఉన్నారు. అయితే మీ అదృష్టం వలన మీరు రూపాయి విలువ తెలుసుకున్నారు. మీరు చాలా కష్టపడడం అనేది నేర్చుకున్నారు. డబ్బుని ఎలా సంపాదించాలి అని కూడా నేర్చుకున్నారు. కాకపోతే మీరు గతంతో పోల్చుకున్నట్లయితే మీకున్నటువంటి డబ్బు సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. కోట్లకి కోట్లు ఉంటే ఏం చెప్పుకోలేము. కొంతమంది కోటీశ్వర్లు కూడా ఉండవచ్చు. కానీ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు. అలా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే పర్వాలేదు, మీరు సంపాదించుకున్నారు. ఇంకాస్త కష్టపడాలి అనే సంకల్పం అనేది మీలో ఉంది. జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనేటటువంటి ఆశ కూడా ఉంది. కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఈ ఏప్రిల్ నుంచి కూడా అన్నీ కూడా మీ కోరికలన్నీ తీరిపోయి, మీ సమస్యలన్నీ కూడా, కష్టాలన్నీ కూడా తీరిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి. సో చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి.